ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. రాజమండ్రి అన్నపూర్ణంపేటలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయండి. ప్రతి సంవత్సరం మే నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపిస్తారండి. ఈ ఆలయంలో స్వామివారైతే శ్రీదేవి భూదేవి సమేతుడుగా శ్రీనివాసుడిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఎప్పుడూ కనులకు నిండుగా కనిపిస్తూ ఉంటారండి. ఈ ఆలయంలో స్వామివారు 12 సంవత్సరాలుగా కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకి దర్శనం ఇస్తున్నారండి. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారండి. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిపించారు. ప్రస్తుతం మీరు చూస్తుందైతే పుష్పయాగం అండి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం, ఇంకా కొన్ని హోమాలు ఏవో చేశారండి, సరిగ్గా ఐడియా లేదు. రెండవ రోజు హోమాలు, కళ్యాణ మహోత్సవం. మూడవ రోజు అయితే నిత్య హోమం, మహాసుదర్శన హోమం, పుష్పయాగం, పవలింపు సేవ. నాలుగవ రోజు అయితే భజన. 5వ రోజు బుర్రకథ. 6వ రోజు సహస్ర దీపాలంకరణ సేవ. 7వ రోజు లలితా సహస్రనామ పారాయణం. 8వ రోజు భరతనాట్యం. 9వ రోజు రథోత్సవం. చివరిగా అన్నదానం కూడా చేశారండి. ఇలా 9 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయండి. ముఖ్యంగా ఆలయం గురించి చెప్పాలంటే ఆలయం చూడడానికి చిన్నదే అయినా సరే ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు, అన్నప్రాసన, నామకరణం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటారండి. భక్తులకి స్వామివారిపై అంత నమ్మకం, మరి అంత విశ్వాసం కూడా. మా అన్నయ్య పిల్లలకు కూడా ఇక్కడే అన్నప్రాసన చేశారండి, 2 పిల్లలకి. మాకు కూడా స్వామివారు అంటే అంత నమ్మకం. పుష్పయాగం అయిపోయిన తర్వాత స్వామివారి పవలింపు సేవ చేశారండి. పవలింపు సేవ చేసిన తర్వాత స్వామివారి విగ్రహాలని ఆలయం లోపలకు తీసుకువెళ్లారు. గోవింద గోవింద అంటూ ఆయన నామం జపిస్తూ స్వామివారిని లోపలికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన అనంతరం స్వామివారికి హారతిని ఇచ్చారు. హారతిని ఇచ్చినప్పుడైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా ఇచ్చారనమాట. ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ హారతి వెలుగులో స్వామివారిని చూడమన్నారు. చాలా బాగా కనిపించారండి. ఎంత బాగా కనిపించారంటే అసలు చూడ్డానికే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా కనిపించారండి. ఆయన రూపం కళ్ళు మూసుకున్నా సరే కనిపిస్తుంది ఆ వెలుగులో చూస్తే, అంత బాగా ఉందండి. మీరు కూడా చూస్తున్నారు కదా. ఈ విధంగా హారతిని అయితే ఇచ్చారు. గుడిలో ఏమేం కార్యక్రమాలు చేశారన్నది ఇక్కడ బోర్డింగ్ వేశారండి. 6వ రోజు అయితే సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ వీడియో అండి. ఈ విధంగా శివలింగాన్ని, ఓంకారం, శ్రీనివాసుని రూపం, వినాయకుని రూపం ఎంతో చక్కగా వేసి రంగులతో అలంకరణ చేశారండి. ఆ రంగులతో అలంకరించిన వాటిలో మధ్య మధ్యలో దీపాలను పెట్టేసరికి స్వామివారు అయితే చాలా బాగా కనిపించారండి. నాకైతే వెంకటేశ్వర స్వామివారు చాలా బాగా నచ్చారు, చాలా బాగా వేశారు. పైన అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం పేరు కూడా రాశారండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి పైన ఇలా రాశారు. ఈ విధంగా 3వ రోజు చక్రస్నానం చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియో వచ్చేసి చక్రస్నానం వీడియో అండి. పుష్కర్ ఘాట్ వద్ద చేశారన్నమాట. ఈ కార్యక్రమం అక్కడ చేశారు. స్వామివారిని అయితే ఊరేగించి పుష్కర్ ఘాట్ వద్దకు తీసుకువెళ్లారండి. 3వ రోజు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారిని ఊరేగిస్తూ శ్రీచక్ర సమేత నారాయణ్ణి శిరస్సుపై పెట్టుకొని గుడి నుండి పుష్కర్ ఘాట్ వరకు ఊరేగిస్తారండి. భక్తులు ఒక్కొక్కరుగా స్వామివారిని శిరస్సుపై మోస్తూ ఉంటారు. పుష్కర్ ఘాట్కి తీసుకువెళ్ళాక గోదావరి తీరాన శ్రీచక్ర సమేత నారాయణుడికి పూజలు, అభిషేకాలు చేసుకుంటారండి. అభిషేకానికి వచ్చి ఆవు పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, కుంకుమ నీళ్లు, పసుపు నీళ్లు, టెంకాయ నీళ్లు వేసి అభిషేకిస్తారండి. చక్రస్నానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే గనక 12 ప్రముఖ నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో చక్రస్నానం చేస్తే కూడా అంతటి పుణ్యం కలుగుతుందంటండి. అక్కడ పంతులు గారు అయితే చాలా వివరంగా చెప్పారు. చాలా బాగా అర్థమైందండి. ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. చక్రస్నానం చేసే ముందు గోదావరి నది స్నానం చేసి తర్వాత ఈ విధంగా శ్రీచక్ర సమేత నారాయణుని శిరస్సుపై పెట్టి నీళ్లు వేస్తారండి. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయకూడదంట. ఆ చేసిన పుణ్యం పోతుందని చెప్తారండి. స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహాల దగ్గర వసంతాలు వేయించుకోవాలండి. ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. చివరిగా అన్నదానం కూడా చేశారండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.